వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ రకాల సమస్యలపై వచ్చిన ప్రజలకు అవసరమైన పరీక్షలను హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు చేశారు. ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, హైదరాబాద్ కాకతీయ సేవా సమితి, వేమూరు, రేపల్ల నియోజకవర్గాల వారి సౌజన్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ చే స్త్రీ పురుషులకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా అందజేశారు. గౌరవ అతిథులుగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ హాజరయ్యారు. 30 సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులు, పొగాకు లేదా మద్యం సేవించేవారు, శరీరంలో సాధారణ లక్షణాలు ఉన్నవారు, గతంలో కుటుంబ సభ్యులలో క్యాన్సర్ కలిగి ఉన్నవారు, ఎంతకీ మానని పుళ్ళు లేక కురుపులు కలిగిన వారు, రొమ్ము ప్రదేశంలో గానీ మరొక ప్రదేశంలో గానీ వాపు రావడం, గడ్డలు కట్టడం, వీడని దగ్గు, రోజుల తరబడి అజీర్ణం, ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండడం, జీర్ణాశయ వ్యవస్థలో సమస్యలు ఉన్న వారికి వైద్య పరీక్షలు చేశారు. రొమ్ములకు మమోగ్రఫీ, గర్భాశయానికి స్కానింగ్, పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్స్రే నిర్వహించి రిపోర్టులు ఇచ్చారు. వైద్య శిబిరంలో వ్యాధి నిర్ధారణ జరిగాక తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో చికిత్స పొందే అవకాశం కల్పిస్తారని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ, కొత్తపల్లి సాంబశివరావు, గుత్తికొండ శాంతకుమారి పాల్గొన్నారు. ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఉచిత వైద్య శిబిరానికి చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా కొత్తపల్లి సుబ్బారావు గారు, నాగేంద్రం గారి జ్ఞాపకార్థం రామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, క్యాన్సర్ అనేది వైద్యానికి ప్రాథమిక దశలో గుర్తించేటప్పుడే వైద్యానికి లొంగని వ్యాధి. దాన్ని ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయబడిన స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా మీరందరూ కూడా, ఈ అమృతలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పరీక్షలు చేర్చుకుని ఎవరికన్నా దాన్ని ఉన్నట్లయితే ఆ వ్యాధిని నివారణ చేసుకుని ఎంతో కేర్ తీసుకొని గ్రామాన తిరుగుతా ఈ క్యాన్సర్ మహమ్మారిని కొంచెం దూరం చేయాలని ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మన ఆడవాళ్ళందరూ దాచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ సరిగ్గా చెప్పరు. దానివల్ల చాలా అనర్థాలు జరిగిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కొంచెం చిన్న ఇబ్బంది ఉన్నా ప్రతిదీ క్యాన్సర్ లాంటిది అనుకుని ముందు దాన్ని ఏ విధంగా దాన్ని ఎలిమినేట్ చేయాలి, ఏ విధంగా దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేయండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. దీనివల్ల చాలా వరకు మనం ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే దీనంత సుఖమైనది లేదు. ఒకవేళ స్టేజ్ దాటినాకంటే కొంచెం ఇబ్బంది పడుతుంది, బోల్డంత ఖర్చు కూడింపు అనేది. మన ప్రాంతంలో వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకే 2-3 వస్తే బసవతారకం హాస్పిటల్లో వాళ్ళందరికి కూడా పాపం దగ్గరుండి మరి వైద్యం చేస్తున్నారు. అయితే అప్పుడు దాకా అయితే ఖర్చు ఎక్కువ అవుద్ది, ముందే కనుక్కుంటే ఏం అవదనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం పెట్టారు. ఇది మా ఎప్పటి నుంచో ఈ గ్రామంలో పెడదాం అనుకున్నాం. మరి ఆర్థికంగా కొంచెం ఖర్చు అయినా మరి రామకృష్ణ వచ్చి మా సుబ్బారావు అన్నయ్య గారి అబ్బాయి, మరి ఆయన వాళ్ళ నాన్నగారు దీంతోనే చనిపోవడంతో వారు వచ్చి పెడతానంటాం. మరి వాస్తవంగా వాళ్ళ నాన్నగారిని చూస్తే, వాళ్ళ నాన్నగారు ఊరు ఉమ్మడి పని అంటే అన్నీ చూసేవాడు. ఎర్రగొండ రోడ్డు విషయంలో మరి వేపియాలన్నా, అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తిరగాలన్నా, వెనక మరి రామాలయం గుడికి తిరగాలి, ఏదైనా ఉమ్మడి పని అంటే ముందు ఆయన ఉంటాడు. నిర్ధారణ సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, క్యాన్సర్ అని గుర్తిస్తే ఎట్లా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఏ దశలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు బయటపడచ్చు, దాని మీద అంతా వివరంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మా సంచార వెహికల్లో ఈరోజు ఆడవాళ్ళకి మ్యామోగ్రఫీ పరీక్ష, అంటే రొమ్ము గడ్డలకు సంబంధించిన పరీక్ష ఉన్నది. అట్లాగే కడుపులో ఏమన్నా గడ్డలు, గర్భాశయ గడ్డలు ఏమన్నా ఉంటే అల్ట్రాసోనోగ్రఫీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్యాప్ స్మియర్ టెస్ట్, అంటే ఆడవాళ్ళకి సర్విక్స్ రీజన్ నుంచి చిన్న ఇది తీసి స్లైడ్ మీద వేసుకుని దాన్ని కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనకి ఏమన్నా దీర్ఘకాలిక జబ్బులు ఉంటే అవి ఏమన్నా బయట పెడితే అవి క్యాన్సర్గా